అంటే కావాల్సినంత స్ట్రెంత్ మీకు లేకపోయినా కూడా ఏ ధైర్యంతో మీరు ముందుకెళ్తున్నారు? అరే హైదరాబాదులో ప్రగతి కాముకమైన ప్రగతి వ్యతిరేకమైన హైదరాబాద్ ప్రజల రక్షణ, ప్రజలకు ఒక భయానక వాతావరణం మధ్య జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి సందర్భంలో హైదరాబాద్ ప్రజానికానికి అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇక్కడ జిహెచ్ఎంసీలో 48 మంది కార్పొరేటర్ గెలుచుకున్న పార్టీ. ఇలా హైదరాబాద్లో దాదాపు 5 పార్లమెంట్ సభ్యులు ఉంటే 4 పార్లమెంట్ సభ్యులు ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, మల్కాయి నుంచి నేను కావచ్చు, రఘునందన్ కావచ్చు, మెదక్ నుంచి కిషన్ రెడ్డి గారు కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటువంటి 5 పార్లమెంట్ సభ్యులలో 4 పార్లమెంట్ సభ్యులు గెలుచుకున్న పార్టీ మా పార్టీ. వచ్చే కాలంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేస్తే అందులో 70-80% సీట్లు గెలుచుకోగలిగే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని పోటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తన వైఖరి ఏంది, తన యొక్క ప్రయాణం ఎటువైపు, ఎవరికి పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఆ దమ్ము తెలవాల్సిన అక్కడ ఉంది. భాజపా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ప్రజాధికారి నాయకత్వం వహించే పార్టీ కాబట్టి మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇలా కార్పొరేటర్లందరికీ కూడా అంతరాత్మ ప్రబోధం మేరకు ఓట్లు వేయాలని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ పరోక్షంగా మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది ఎన్నికల్లో. బీఆర్ఎస్కు మాకేం సంబంధం అండి? ఇలా బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టాల్సిందే మేము కదా. కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాల్సిన పార్టీ మా పార్టీకి ఎవరితో సంబంధం ఉండదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అనే ఒక మెసేజ్ని మీరు ప్రజలకు పంపేయడానికి పోటీలు నిల్చున్నారు. అంటే పోటీ అసలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన నైజం 48 సంవత్సరాల తన పాలనలో, 75 సంవత్సరాల తన చరిత్రలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ అపీజ్మెంట్ పాలసీ తప్ప వాళ్ళ యొక్క నికృష్టమైన పద్ధతే ఈ దేశానికి ఇన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టిన విషయం తెలిసేనే కదా. ఇవాళకి కూడా వాళ్ళ మీద డిపెండ్ అనేది నేను చెప్పాల్సి ఎక్కలేదు. పార్లమెంట్లో వాళ్ళు కలిసి చేస్తున్న పద్ధతే దాని సజీవ సాక్ష్యం. ఇవాళ తెలంగాణలో వక్ చట్టం ప్రకారంగా లక్షల మంది ప్రజానికం బాధపడుతూ ఉంటే ఆ ప్రజల సమస్యను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తే వక్ చట్టానికి కూడా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ, అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి? బట్ ఇప్పుడు ఎన్నికలు పక్కన పెడితే నెక్స్ట్ జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా బీజేపీ పీఠాన్ని అధిరోహిస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉందా? 100% రేపు ఈ గడ్డ మీద జిహెచ్ఎంసీ గడ్డ మీద ఎగిరే జెండా బీజేపీ జెండా మాత్రమే. మీకు ముందు తెలుస్తుంది. క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా? అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటే అంటున్నాం. మీకు ప్రగతి కావన్నా, ప్రగతి విరోధం కావన్నా, మీకు రక్షణ కావన్నా, మీకు భక్షణ కావన్నా, మీకు శాంతి భద్రత కావన్నా, శాంతికి విఘాతం కావన్నా అంటే దేశ ఐక్యత అని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడైనా మీ నేతలు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? మేము అప్రోచ్ కావాల్సి లేదు, మేము అప్పీల్ చేస్తాం. అందరూ పాల్గొన్నారు. 2 లేరు, అందరూ పాల్గొన్నాం. 3 ఎంపీలం పాల్గొన్నాం. ఇవాళ ఉన్న కాడికి పర్ఫెక్ట్గా ఓటేసాం. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కేవలము ఎంఐఎం, బీజేపీ మాత్రమే అభ్యర్థులను పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థి పెట్టలేదు. అంటే వాళ్ళు హైదరాబాద్ ప్రతినిధులు కాదా ఈ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎంఐఎంకు మద్దతు ఇస్తుంది సరే ఇస్తే ఇయ్యని. కానీ ఒకసారి అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏంటంటే ఎంఐఎం అంటే ఏంది? వెనకట రజాకార్ల పార్టీ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, చరిత్రనే. కానీ ఇప్పుడు ఏంది ఎంఐఎం అంటే మజ్లీసే ఇత్తెహాదుల్ ముసల్మీన్. ఆ పార్టీ పేరే అది. మజ్లీస్ అంటే ఓ బైఠక్, ఒక అసెంబ్లీ, ఒక గ్యాదరింగ్, ఒక కౌన్సిల్. ఇత్తెహాదుల్ అంటే యూనిటీ, ఐక్యత. ముసల్మీన్ అంటే ముస్లిమ్స్. అంటే ముస్లిమ్స్ ఐక్యత పార్టీ. వాళ్ళ పార్టీ పేరే అదే. వాళ్ళకి ఏమైనా హక్కు ఉందా? ఎంఐఎం కదా హక్కే లేదు, సెక్యులర్ అనే పదే వాడే హక్కే లేదు. కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చే పార్టీలు వాళ్ళకి హక్కు ఉందా? మేము సెక్యులర్ అంటే లేదు. అందరు కూడా ఏ పార్టీలు ఉన్నా కూడా ఆత్మపరిశీలన తీసుకోండి. ఎవరైతే యాంటీ సెక్యులర్, యాంటీ నేషనల్ పార్టీలకు సపోర్ట్ ఇవ్వకండి. నాకు నమ్మకం ఉంది ఏంటంటే అందరూ ఆత్మపరిశీలన తీసుకొని ఓటేస్తే 100% గౌతమ్ రావు గారు మా క్యాండిడేట్ గెలుస్తారు. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు కదా, క్రాస్ ఓటింగ్ తెరలే ఛాన్స్ ఉందా? చాలా ఛాన్స్ ఉన్నది. చాలా క్రాస్ ఓటింగ్ ఛాన్సెస్ చాలా ఉన్నది.
మా దగ్గరనైతే ఇప్పుడే మాక్ పోలింగ్ అయింది, సేమ్ 100% మాకు. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంది ఇప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగిందని మీరు చెప్తారు, ఎవరైనా టచ్ లో ఉన్నారా నిజంగానే అందుకు చెప్తారు? నాతో డైరెక్ట్గా టచ్ లేరు కదా, అంటే మీ పార్టీ నేతలు కానీ మీ కార్పొరేటర్లు కానీ ఉండొచ్చు, చెప్తుండొచ్చు. వాళ్ళతో డైరెక్ట్ టచ్ లేకున్నా చెప్తారు, మేమైతే మీకే ఓటేస్తున్నామని చెప్తారు. అంటే ఇప్పుడు మీకు కావాల్సిన స్ట్రెంత్ లేకపోయినా కూడా మీరు పోటీలు ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళంతా కలిసి ఒకటే నిరూపించడానికి. మాకు ప్రజల మీద నమ్మకం ఉన్నది, ప్రజాప్రతినిధి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు ద్రోహం చేసి వాళ్ళు వేయరనే నమ్మకం ఉంది, మాకు తెలిసే అవకాశం ఉంది. మాక్ పోలింగ్ లో ఈ రోజు వచ్చినటువంటి కార్పొరేటర్లు ఎంతమంది వచ్చారు, ఎంతమంది మద్దతుగా మీకు ఇద్దరు రాలేదా? ఈరోజు మాకు పోలింగ్లో వచ్చిన వాళ్ళందరూ వేసిండ్రు. నేను అనుకుంటే ఇద్దరు రానట్టున్నారు, ఎందుకంటే ఏదో హెల్త్ కారణాలు. బలం లేకపోయినా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ ముగ్గురు ఒకటిగా చూపించడానికి నైతిక లేదంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మీ వెనక సపోర్ట్ చేస్తేనే ధైర్యంతో నిలబడ్డారు. ధైర్యంతో కాదు, మేము ప్రజాప్రతినిధులము. మా బాధ్యత, మా ఓటేసిన వాళ్ళకు మేము ప్రతినిధిగా ఉండి మేము అభ్యర్థిని పెట్టే బాధ్యత. వీళ్ళకు బాధ్యత లేని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కు బాధ్యత లేదా? అంటే బీఆర్ఎస్ నేతలు మీకు టచ్ లో ఉన్నారని బయట ప్రచారం జరుగుతుంది, మీకు వాళ్ళు అఫీషియల్ గా కూడా అన్అఫీషియల్ గా కూడా టచ్ లో ఉన్నారు. నాతో అయితే టచ్ లేరు. నేను మీతో అంటే మీతో కాదు, బీజేపీ పార్టీతో ఉండొచ్చు, వాళ్ళు చెప్పిండొచ్చు, మేము మీకే ఓటు. నాకు ఉదాహరణగా వక్ఫ్ బిల్ అయ్యేటప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ తర్వాత వేరే రాష్ట్ర వాళ్ళు, మేమైతే మీతోటే ఉన్నాము. నేను వచ్చి వాళ్ళని అడిగేది, వాళ్ళే మీతోటే ఉన్నామన్నా వక్ఫ్ బిల్ మీద, కానీ మేము ఈ పార్టీలు ఉన్నాము, ఏం చేయాలి? అక్కడ విప్ ఉంటుంది, విప్ ప్రకారంగా వాళ్ళు చేయాలి, కానీ ఇక్కడ దీంట్లో విప్ ఉండదు. బహుశా మాకేస్తుండొచ్చు. ఏ ఎజెండాతో మీరు ముందుకు వెళ్తున్నారు గౌతమ్ రావు గారు బీజేపీ పార్టీ కానీ? అభివృద్ధి, ఓల్డ్ సిటీ అభివృద్ధి, సిటీ అభివృద్ధి ఎజెండా పెట్టుకొని ముందుకు పోతున్నాం మేము. ఒక మాట మీ పార్టీ నాయకులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది అనిశ్చిత నాయకులు చేస్తా ఉన్నారు, ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ ఎట్లా చూడొచ్చు, ఎట్లా చూస్తారు? ఒక కల్చర్ చాలా ఖరాబ్ అయింది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అంటే జేబులో పెన్ను ఉండేది. ఎందుకంటే ఈయన చదువుకున్నోడు, మర్యాద, అందరికి మర్యాద ఇస్తారు. తర్వాత అదే లాంగ్వేజ్ ఉండేది, ఎవరున్నా కూడా, టీడీపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు కూడా అది సాధారణ తెలుగు కంటే ఇంకా మర్యాదగా మాట్లాడే తెలుగు అంటే రాజకీయ నాయకులు మాట్లాడేది. కేసీ రావు వచ్చినాక బూతు ఫిల్త్ తీసుకొచ్చిండు. ఈరోజు కొంతమంది అలవాటు ఎట్లయిందంటే సాధారణంగా మాట్లాడితే ఏమి ఫీడ్బ్యాక్ ఉండదు, బూతులు మాట్లాడితే సీటీలు సప్పట్లు వస్తున్నాయి సమాజం. కానీ ఆ సమాజం ఇప్పుడు రిజెక్ట్ చేసింది. కేసీఆర్ భాష, కేసీఆర్ మాటలు రిజెక్ట్ చేసింది. ఒక్క లోక్సభ కూడా గెలవలేదు సీటు. కానీ అదే భాష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ రోగం అంటుకున్నది. మేమేం చేస్తాం, మేము నవ్వుతున్నాం. టీఆర్ఎస్ రోగం కాంగ్రెస్ పార్టీకి అంటుకున్నది, అందుకే అదే బూతులు మాట్లాడుతున్నాం. ఫైనల్గా ఓటు అయిపోయే ప్రజాప్రతినిధులకు ఏం పిలిపిస్తారు ఫైనల్గా చెప్పాలంటే? ఆత్మపరిశీలన చేసుకొని మీరు ఓటేయండి. ఏవైతే నిజంగానే సెక్యులర్ ఉన్న పార్టీ, సెక్యులర్ అనే పదం అర్థం చేసుకోండి. మజ్లీసే ఇత్తెహాదుల్ ముస్లిం అంటే ముస్లిమ్స్ యూనిటీ పార్టీ. ఆ పార్టీకి ఓటేస్తారా, లేకుంటే హైదరాబాద్ కోటేస్తారా, తెలంగాణ కోటేస్తారా, భారతదేశాన్ని ప్రతినిధి కోటేస్తారా? టీఆర్ఎస్ కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో మనం టచ్లోకి వెళ్ళే అవకాశం వాళ్ళు నేనైతే టచ్ లేను. వాళ్ళే కొంతమంది వచ్చి చెప్పిండొచ్చు, మేము మీకే ఓటేస్తాం, ప్రైవేట్గా చెప్పిండొచ్చు, సాధారణ పబ్లిక్కి చెప్పారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.